ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా వచ్చింది. వీరి వివాహం ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పెళ్లిని ప్రైవేట్ గా జరుపుకుంటున్నప్పటికీ సినీ ప్రముఖులు మరియు స్నేహితుల కోసం హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేశారు. మార్చి 4న బంజారాహిల్స్ లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణాలో ఈ రిసెప్షన్ వేడుక జరగనుంది. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహంపై క్లారిటీ వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని, దానికి సంబంధించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం బయటకు వచ్చింది. వీరి వివాహం ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పెళ్లిని ప్రైవేట్ గా జరుపుకున్నప్పటికీ సినీ ప్రముఖులు మరియు స్నేహితుల కోసం హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేశారు. మార్చి 4న బంజారాహిల్స్ లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణాలో ఈ రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ అలాగే హీరోయిన్ రష్మిక మందన్న యొక్క ప్రేమ పెళ్లికి దారితీసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వీళ్ళ వివాహం రిసెప్షన్ పై ఒక స్పష్టత వచ్చింది. ఈ రెండింటికి సంబంధించి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముఖ్యమైన వారిని వేరువేరుగా అయితే వాళ్ళకి సమీప బంధువులు అంటే అతి కొద్ది మంది సమక్షంలోనే సమీప బంధువుల మధ్యలో ఈ నెల 26వ తారీఖున వివాహ బంధంతో ఒకటి కానున్నారు. 7 అడుగుల జీవితాంతం నడవడానికి, పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముహూర్తం అయితే ఖరారు చేశారు. వీళ్ళ వివాహం అత్యంత సన్నిహితుల మధ్య రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగనుంటే తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులను అయితే ఆహ్వానిస్తున్నారు. ఇంతకు వివాహం రిసెప్షన్ ఎప్పుడు తెలుసుకోవాలి, అసలు వివాహం ఏ తేదీన అంటే ఇన్ని రోజులు రూమర్స్ అనుకున్నట్టుది మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. పెళ్లి ఎప్పుడు, అలాగే రిసెప్షన్ ఉందా లేదా, ఒకవేళ రిసెప్షన్ ఉంటే ఎప్పుడు ఏంటి అనేటువంటి ఒక రీజన్ అంటే ఒక వెన్యూ డేట్స్ అయితే అభిమానులు తహతహలాడుతున్నారు. మొత్తానికి రిసెప్షన్ మార్చి 4వ తారీఖున అంటే ఫిబ్రవరి 26వ తారీఖున ఉదయపూర్, రాజస్థాన్ లో ఉదయపూర్ లో పెళ్లి జరిగితే రిసెప్షన్ మాత్రం మార్చి 4వ తారీఖున బంజారాహిల్స్, హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణాలో జరగనుంది. మొత్తానికి తాజ్ కృష్ణాలో జరిగేటువంటి రిసెప్షన్ కి ఇప్పటికే ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం కూడా చర్చానింశమైంది. మనం రీసెంట్ గా చూస్తే నిన్న విజయ్ దేవరకొండ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక తన రిసెప్షన్ కు రావాల్సినట్టుగా ఆహ్వాన పత్రికను కూడా అందించినట్టుగా అయితే కూడా తెలుస్తుంది. సో ఒక సీఎం కి కాకుండా రాజకీయ ప్రముఖులకు, సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరోకి అంటే సినిమా ఇండస్ట్రీ ఉన్న ప్రతి ప్రముఖులకు అలాగే మరికొద్ది మంది అభిమానులకు విజయ్ దేవరకొండ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి కూడా ఈ ఆహ్వాన పత్రికలు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ ఏవైతే ఇన్విటేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. మార్చి 4వ తారీఖున హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో మొత్తానికి రిసెప్షన్ అయితే జరగనుంది. సో దీని గురించి అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కొద్ది చర్చ అయితే జరిగింది. మార్చి 26వ తారీఖునైనా కూడా పెళ్లి ఉంటుందా లేదా, అసలు ఈ పెళ్లి అంటే అఫీషియల్ గా జరుగుతుందా లేదంటే రిసెప్షన్ రిలేటివ్స్ అంటే బంధువుల సమక్షంలో కొద్ది మంది సమక్షంలో జరగనుందా, అసలు ఏంటి అనే ఒక స్పష్టత ఇంతవరకు రాలేదు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఇంతవరకు ఒక పిక్ కూడా బయటికి రాలేదు. సో కేవలం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి రూమర్స్ కి అయితే మొత్తానికి చెక్ పడింది. 26వ తారీఖున పెళ్లి, ఫిబ్రవరి 4వ తారీఖు హైదరాబాద్ తాజ్ కృష్ణాలో కూడా రిసెప్షన్ అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పెళ్లి వేడుక ఉదయపూర్ లో సాదా సీదాగా జరిగిన అసలు హంగామా మాత్రం హైదరాబాద్ లోనే ఉండబోతున్నట్టుగా కూడా టాక్ ఉంది. మార్చి 4వ తారీఖున హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో ఇటు సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరవుతారని అందరూ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రష్మిక ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వైడ్ రష్మిక అంటూ కూడా తనకున్నటువంటి పేరు. సో మొత్తానికి రష్మిక ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు బాలీవుడ్ నుంచి కూడా
అగ్ర హీరోలంతా కూడా దిగుతున్నట్టుగా హైదరాబాద్ కు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఇటు విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కూడా ఆహ్వాన పత్రిక అందించాలనే ప్రచారం ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. అనుష, ఈ భేటీ తర్వాత సోషల్ మీడియాలో పెళ్లి ఖాయమనే చర్చలు వేగంగా పుంజుకున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఈ ఇన్విటేషన్ ప్రకారం వీళ్ళ వివాహం ఫిబ్రవరి 26వ తారీఖున జరగనుందని క్లియర్ గా అర్థమవుతుంది. మార్చి 4వ తారీఖున వెడ్డింగ్ కార్డు మనం చూస్తున్నట్టయితే మార్చి 4వ తారీఖున రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకు రిసెప్షన్ కి సంబంధించిన వేడుకలు కూడా విజయ్ దేవరకొండ పర్సనల్ టీం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కూడా హాజరవుతాయంటూ కూడా తెలుస్తుంది. అనుష, మరో రకంగా మనం చూస్తే విజయ్ రష్మిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ అందిన తర్వాత, వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా తర్వాత కామ్రేడ్, డియర్ కామ్రేడ్, అలాగే ఎన్నో సెన్సేషన్లు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో బెస్ట్ బ్లాక్ బాస్టర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు రానున్నటువంటి విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో కూడా ఇద్దరు కాంబినేషన్ లో కూడా రిలీజ్ కి రెడీ ఉన్నాయి. సో మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్ స్క్రీన్ పై చూడగానే ఇటు గీతా గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్, అంటే ముఖ్యంగా లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బాస్టర్, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్, మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా వార్తలు అయితే వచ్చాయి. కానీ ఎక్కడ ఎవరు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేకపోయినా కూడా గత 4 నెలల కిందట విజయ్ దేవరకొండ ఇంట్లో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో ఎక్కడ ఎలాంటి ఫొటోస్ కూడా బయటకు రాకున్నా కూడా పక్కగా వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి ఉండనట్లయితే గత కొన్ని రోజులుగా రూమర్స్ అయితే వినిపించాయి. సో మొత్తానికి ఉదయపూర్ లో ఈ నెల 26వ తారీఖున పెళ్లి జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 80 నుంచి 120 మంది మధ్య సమక్షంలోనే ఈ పెళ్లి జరగనుట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో మాత్రం కని విని ఎరుగని రీతిలో భారీగా రిసెప్షన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అనుష, వినోద్, అయితే మ్యారేజ్ కి సంబంధించి ఎందుకు అటు విజయ్ గాని ఇటు రష్మిక గాని సీక్రెట్ గా చేసుకుంటున్నారు? ఎందుకు మ్యారేజ్ కి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? డెఫినెట్ గా కారణాలంటూ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ గత 4 సంవత్సరాల నుంచి కూడా వినిపిస్తున్నట్టు రూమర్స్ ఎప్పటికప్పుడు వీళ్ళు కొట్టిపాడేసుకుంటూ అయితే వచ్చారు. కానీ సందర్భం అంటే ఇప్పటికీ ఎంగేజ్మెంట్ జరిగినా కూడా వీళ్ళు ఎవరిని అధికారికంగా పిలవకపోయినా కూడా అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని రూమర్స్ వచ్చాయి. కానీ ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా, అధికారికంగా వీళ్ళు కూడా ఎక్కడ ప్రకటన చేయలేకపోయినా కూడా రోజులు గడుస్తూనే ఉన్నాయి. మొత్తానికి మనం చూస్తుంటే ఈ 4-5 రోజుల్లో డెఫినెట్ గా ఇటు విజయ్ దేవరకొండ నుంచి కానీ లేదంటే రష్మిక నుంచి కానీ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఏదైనా పిక్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అనుష, రైట్ వినోద్, థ్యాంక్ యూ.